మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాష ఔన్నత్యాన్ని వెలిగెత్తి చాటారు శ్రీకృష్ణదేవరాయలు. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో కాన్వెంట్ చదువులంటూ తెలుగు భాష మరుగున పడుతున్న క్రమంలో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి నడుం బిగించారు సూర్యాపేట జిల్లాకు చెందిన ఈ తెలుగు ఉపాధ్యాయుడు. తన ఇంటిని లైబ్రరీగా మార్చుకొని 50,000కు పైగా తెలుగు పుస్తకాలతో భవిష్యత్ తరాలకు అందించే అరుదైన పుస్తకాలతో తన ఇల్లుని లైబ్రరీగా మార్చారు. ఈ అరుదైన లైబ్రరీని మనం కూడా చూసేద్దాం పదండి. లక్షా 50,000 పుస్తకాలు, అవన్నీ కూడా తెలుగు భాషకు సంబంధించినవి. తెలుగు భాష సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించడానికి సూర్యాపేటకు జిల్లా కేంద్రానికి చెందిన అవిలేను వీళ్ళు తెలుగు పండిట్గా పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ఒక ఇంటి పైనే ఒక రూమ్ మొత్తం కూడా కేటాయించి దీన్ని ఒక బుక్ లైబ్రరీగా మార్చి లక్షలాది పుస్తకాలు, 150,000కు పైగా తెలుగు పుస్తకాలను ఇక్కడ అవిలేని గారు అయితే భవిష్యత్ తరాలకు అందించడానికి అయితే ఇక్కడ ఒక లైబ్రరీని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అవిలేరు వారి దగ్గర అరుదైన తెలుగు పుస్తకాలు ఇవి. ఆహ్వానము, వానామలై కవి గారు రచించిన ఆహ్వాన పుస్తకము, అదేవిధంగా ఎప్పుడో మనకు చరిత్రలో కనుమరుగైపోయిన క్రీ నీడలు నాటకం, కె.ఎల్. నరసింహారావు గారు రచయితగా ఉన్నారు. ఇలా కాబు బిడ్డ ఆధునిక కావ్యం, గంగుల సాయిరెడ్డి గారు రచించిన ఇటువంటి అరుదైన పుస్తకాలు ఎన్నో కూడా ఈ అవిలేని గారి లైబ్రరీలో కొలువు తీరి ఉన్నాయి. సో అవిలేని గారితో మనం మాట్లాడదాం. అసలు ఇంకా ఇక్కడ ఎటువంటి రకాల పుస్తకాలు ఉన్నాయి, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడడం కోసం ఎందుకు ఇలా నడుము బిగించాలనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా సుమన్ టీవీ తరఫున మీకైతే కంగ్రాచులేషన్ చెప్తున్నాం సార్. తెలుగు భాష గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాలడం కోసం మీరు పాటుపడడం మరి ఇంకా నిజంగా గర్వనీయం, అభినందనీయం సార్. ఎందుకు మీకు ఎలా వచ్చింది, అసలు ఏం చేస్తుంటారు సార్ మీరు? నా పేరు శీల అవిలేను సార్. మాది వాస్తవాన్ని యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చిరగూడు గ్రామం. ఉద్యోగరీత్యా 2008లో సూర్యాపేటకు రావడం జరిగింది. నేను ప్రస్తుతం వెలుగుపల్లి హై స్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. వాస్తవానికి ఈ గ్రంథాలయం అనేది 1993 నుండే సేకరించడం అనేది జరిగింది సార్. అయితే 2009 నుండి స్థిరంగా ఇక్కడ ఉండడం వల్ల ప్రత్యేకం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సార్. ఓకే, ఇంకా ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయి సార్ మీ లైబ్రరీలో? ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయి? మీ దగ్గరికి ఎవరెవరు వస్తుంటారు? ఈ బుక్స్ ప్రస్తుత జనరేషన్ వాళ్ళు చూస్తూ ఉంటారా బుక్స్? వాస్తవానికి నా గ్రంథాలయం పేరు పిల్లల మరియు పినవీరభద్ర కళాపీఠం గ్రంథాలయం. నేను వాస్తవాన్ని దీన్ని స్థాపించింది మొదట పరిశోధనల కోసం అని స్థాపించాను. ఆ తర్వాత ఇది నా ఉద్యోగం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇటు నిరుద్యోగులకు పరిశోధకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఎంతోమంది పరిశోధకులు PhD చేయడం జరిగింది. వివిధ యూనివర్సిటీల నుండి ఎంతోమంది నిరుద్యోగులు కూడా దీన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలు తీసుకుని రావడం జరిగింది. ఓకే, అయితే మన దగ్గరికి స్కాలర్స్ కూడా, రీసెర్చ్ స్కాలర్స్ కూడా వచ్చి ఇక్కడ బుక్స్, అరుదైన బుక్స్ చూసి వాళ్ళ రీసెర్చ్కు ఉపయోగపడే విధంగా మీ లైబ్రరీని ఉపయోగించుకుంటారని విన్నాం. అవుతుంటారా నిజంగా? అవును, వాస్తవానికి ఏంటంటే చాలా నేను సేకరించేటటువంటి పుస్తకాలు 3 రకాలుగా సేకరిస్తాను సార్. ఒకటి నేను కొనడము, రెండవది స్క్రాప్ షాప్ నుండి, అంటే ఇప్పుడు పాత ఇనుప సామాను, పాత పుస్తకాలు కొనేటటువంటి వాళ్ళ దగ్గర నుండి నేను పోయి వాటిని ఏరుకొని తీసుకొని రావడం జరుగుతుంది. అట్లా అరుదైన పుస్తకాలు తేవడం జరిగింది. మూడవది ఏంటంటే దాతల నుండి సేకరించడం. అయితే ఈ క్రమంలో దాతలేమో చాలా వరకు మేము వీటిని ఇక భరించలేం, అంటే వీటిని ఇక మేము మా తదనంతరం వీటిని పోషించే వాళ్ళు లేరు అనేటటువంటి ఉద్దేశంతో వారి జీవితకాలంలో సేకరించే పుస్తకాలు ఇవ్వడం జరుగుతున్నది. అట్లా వారు అరుదైన పుస్తకాలు సేకరించడం ద్వారా మన గ్రంథాలయానికి కూడా అరుదైన పుస్తకాలు రావడం జరుగుతున్నది. రెండవది అంటే నేను స్క్రాప్ షాపుకు మొహమాటం లేకుండా తిరుగుతూ ఉంటాను. నేను సరే మొదట వాళ్ళు నా గురించి తెలియక ఏంటి బాబు అన్నప్పటికీ తర్వాత నా గురించి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇప్పటికీ అందులో అంటే చాలామంది గొప్ప గొప్ప రచయితలు, కవులు కాలం చేసిన తర్వాత కావచ్చు, లేదా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కావచ్చు, వాటి విలువ వారి వారసులకు తెలియకపోవడం వల్ల వాటి ఇంటి ముందుకు వచ్చినటువంటి ఇనుప సామాను వాళ్ళకు అమ్మడం జరుగుతుంది.
వాళ్ళు తీసుకుపోయి ఏదో పెద్ద షాపులో స్క్రాప్లో అమ్ముతున్నారు. నేను అక్కడ సేకరించడం ద్వారా అరుదైనటువంటి పుస్తకాలను అక్కడ కూడా నేను సేకరించడం జరుగుతుంది. అలా పరిశోధనకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఈనాడు వాస్తవానికి చాలా లైబ్రరీలో కాంపిటీషన్ కోసం మాత్రమే పుస్తకాలు ఉంటున్నాయి, పరిశోధనలకు చాలా తక్కువగా ఉన్నాయి. నేను మాత్రం వాటిని దృష్టిలో పెట్టుకొని కాంపిటీషన్కి ఎలాగూ ఉంటాయి, దొరుకుతున్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి, కానీ పరిశోధనల కోసం, ఎందుకంటే తెలుగు సాహిత్యంలో ఇంకా అనేక రకమైనటువంటి పరిశోధనలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వివిధ రకాల ప్రక్రియలను దాదాపు 50-60 ప్రక్రియల్లో పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీ ఒక దగ్గర కేంద్రీకృతం అయ్యేటట్టుగా నా వంతు సహకారంగా నేను కొన్ని పుస్తకాలని సేకరిస్తున్నాను. అందులో చాలా వరకు అరుదైన 100 సంవత్సరాల క్రితం కూడా వచ్చైనటువంటి పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. కొన్ని రేర్ బుక్స్ కూడా ఉన్నాయి. వాటిని ఈనాడు వాళ్ళకు అందుబాటులో తీసుకురావడం వల్ల చాలా ఆనందం అయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి మరి వాళ్ళకు లభించినటువంటి పుస్తకాలు మన దగ్గర లభించడం వల్ల వాళ్ళు చాలా ఆనందపడ్డారని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఈ బుక్స్ అన్ని సేకరించడానికి కొంత ఖర్చు అవుతుంది సార్. ఖర్చు మీ సొంత ఖర్చులతోనే ఏమైనా నిధులు సేకరిస్తారా? సొంత ఖర్చు లేదు సార్. వాస్తవానికి ఎంత పెడతారు సార్ మంత్లీ వచ్చేసి? అంటే నా జీతంలో 30% పుస్తకాల కోసం పోతుంది వాస్తవానికి. అయితే నేను దాతల నుండి ఎవరైనా వచ్చి పుస్తకాలు ఇలా ఉన్నాయంటే ఇప్పుడు ఒకటి ర్యాక్లు దాతలు ఇచ్చినటువంటివి, ఈ చైర్స్ దాతలు ఇచ్చినటువంటివి, కానీ నగదు రూపంలో మాత్రం ఎవరి దగ్గర కూడా నుండి ₹1 నేను ఎవరు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. మొత్తం నా జీతం నుండి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అనేకమైనటువంటి, అంటే నేను చాలా దూరాలు పుస్తకాల కోసం చాలా దూరం కూడా ప్రయాణం చేయడం జరిగింది. ఇటు ఉభయ రాష్ట్రాల్లో చాలా ప్రదేశాలు తిరిగాను. ఈ క్రమంలో అనేక మంది కవులు రచయితలతో పరిచయం జరిగింది. వాళ్ళు కూడా అనేక మందిని పరిచయం చేయడం జరిగింది. తద్వారా పుస్తకాలు అయితే విరివిగా వస్తూ ఉన్నాయి. కాకపోతే నాకు పుస్తకాలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అట్లా దానికోసమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. అది కనుక నాకు దొరికితే ఒక ప్లేస్, అంటే ఒక మన స్థిరమైనటువంటి ఒక గ్రంథాలయం కట్టియాలనే ఆలోచన ఉంది. దాంతోపాటు ఒక సాహితీ సభను కూడా, అంటే నేను ఇక్కడ ప్రముఖ కవి పెద్దిరెడ్డి గణేష్ గారితో కలిసి మేము ఇక్కడ కవి సమ్మేళనాలు, పుస్తక పరిచయ సభలు ఇట్లా చేస్తూ ఉంటాము. అనేక సాహిత్య సభలు చేస్తూ ఉంటాం. దానికోసం కూడా ఒక సాహితీ సభ కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక లైబ్రరీ, ఒక సాహితీ సభ ఏర్పాటు చేయాలనేటటువంటిది. ప్రభుత్వము దాతలు ఏమైనా సహకరిస్తేనేమో అది అవుతుంది, లేదంటే ఈ ఇల్లు అమ్మేసి అయినా సరే నేను సొంతంగా అనుకున్నది కట్టాలనేటువంటి నా జీవిత ధ్యేయంగా ఉన్నది. ఓకే, ఇంకో విషయం సార్, ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఈ కాన్వెంట్ చదువుల మోజులో తెలుగు భాష యొక్క ఇంపార్టెన్స్ అయితే తగ్గుతూ వస్తుంది. దాన్ని మళ్ళీ తిరిగి పునర్జీవం సాధించాలంటే తెలుగు భాషకు ఏ విధంగా? ఇప్పుడు తెలుగు భాష, ఇప్పుడు ఈ బాబు ఉన్నారు మన పక్కన, ఇతనికి వేమన పద్యం కానీ ఏ పద్యం కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అసలు భవిష్యత్తులో ఎలా ఉంటుందంటారు తెలుగు భాష? వాస్తవానికి ఇలా పుస్తకాలు కూడా కనుమరుగవుతున్నాయి అనేటువంటి బాధతోటే వాటిని సంరక్షించడం జరుగుతుంది. ఎన్నో దాదాపు కొన్ని 100 సంవత్సరాల క్రితం పుస్తకాలు కూడా నేను సేకరించడానికి కారణం అదే అనమాట. పుస్తకాలు అంతరిస్తున్నాయి, చదివేవారి సంఖ్య కూడా దాదాపు తగ్గిపోతూ ఉన్నది. ఈనాడు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత అందులోనే అనేకమైనటువంటి విషయాలు సేకరిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆండ్రాయిడ్లో దొరికే ప్రతి విషయం కూడా కరెక్ట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే చాలా వరకు దురదృష్టం ఏంటంటే అందులో దొరికినటువంటి విషయం కరెక్ట్ అనుకొని ప్రజలు ముందు పోతున్నారు, అంటే చదువుకున్న వాళ్ళు ముందు పోతున్నారు, కానీ అది కరెక్ట్. అసలు నిజమైన సాహిత్యంగా నిజమైనటువంటి విషయం తెలియాలంటే పుస్తకాలు చదివితేనే. ఇక పీడిఎఫ్ రూపంలో చదవడం వల్ల కూడా ఆరోగ్యరీత్యా కూడా మంచిది కాదు, కళ్ళకు చాలా దెబ్బ. దానివల్ల సైట్ కూడా పెరుగుతున్నది. దానికంటే సెల్లో చదవడం కంటే పుస్తకం చదవడం మిన్న అనేటటువంటిది నా ఆలోచన. దాన్నే నేను చెప్పడం. ఇంకోటి ఏంటంటే పిల్లలకు ముఖ్యంగా నేనైతే పాఠశాల ఉపాధ్యాయునిగా చాలా వరకు అన్ని పాఠశాలలో, అంటే ప్రస్తుతం అయితే నేను ఒక ఉద్యమంగా తీసుకున్నాను. ప్రతి పాఠశాలకు ఒక 100 పుస్తకాలు నా కళాపీఠం తరపున పంపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా పాఠశాల పంపించాను, ఇంకా చాలా అన్ని పాఠశాలకు పంపించాలనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళల్లో ఇప్పుడు కరోనా పరిస్థితులు కావచ్చు, లేదా తదనంతర కుటుంబ పరిస్థితులు కావచ్చు, సరే ఏ పరిస్థితులు ఏమైనప్పటికీ పిల్లల్లో చదవడం అనేటటువంటిది కొంత ఆసక్తి తగ్గిపోయింది. మరి వారిని చదివించాలి, రాయించాలి అనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా బాల సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలనేటటువంటిది నా ఆలోచన. అందుకనే నేను పెద్దవాళ్ళకైనా, అంటే ఉపాధ్యాయులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, పిల్లలకని చెప్పేది ఏంటంటే చదవాలి. మనం చదవాలి. ఉపాధ్యాయులు అయితే మనం ఎంత చదువుతాం అంత ఎక్కువ చెప్పగలుగుతాం. పిల్లల చేత చదివించాలి.
నా నినాదం అదే, చదవండి చదివించండి అనేటటువంటి. కాబట్టి పిల్లల చేత ఎంత ఎక్కువ అంటే పాఠ్య పుస్తకాలే కాదు, ఇంకా పాఠ్యేతర పుస్తకాలు కూడా అనేకమే ఉంటాయి. దానివల్ల మనకు చాలా నేర్చుకోవచ్చు అనేటటువంటి విషయాలు పిల్లలకు తెలియజేయాలి, వాళ్ళ చేత చదివించాలి. చదివించడం కాదు, చాలామంది పిల్లలు చాలా తెలివి కల వాళ్ళు ఉంటారు, వాళ్ళలో అనేకమైనటువంటి ప్రతిభ అంటే వివిధ రంగాలలో ప్రతిభ ఉంటుంది. దాన్ని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి వాళ్ళని ఒక బాల రచయితలుగా తయారు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అంటే ఒక చిన్న కథలు రాయించడం ద్వారా, చిన్న చిన్న కవితలు రాయించడం ద్వారా వాళ్ళ నుండి కూడా మనం అనేకమైనటువంటి పద్యాలు కూడా రాస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు, మంచి కవితలు. అంటే ఎక్కువగా పేరెంట్స్ మా బాబు ఇంగ్లీష్ మాట్లాడితే చాలు, తెలుగు మాట్లాడితే పనిష్మెంట్ ఇచ్చే స్కూల్స్ కూడా ఉన్నాయి, స్కూళ్ళల్లో ఇది ఇటువైపు దారి ఇస్తుందంటారు ఇదంతా. వాస్తవానికి మాతృభాష లేకపోతే ఎక్కడదండి, నీకు ఇంగ్లీష్ కాదు ఏ భాష ఏది అర్థమైనా మొట్టమొదటి మన భాషలోనే. కింద పడితే అమ్మ అంటాం కానీ మమ్మీ అని లే కదా. ఏదైనా మన మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇక కన్న తల్లిని కన్న ఊరిని నిర్లక్ష్యం చేసినట్టే. కాబట్టి మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు అనుకుంటున్నారు ఏదో ఇంగ్లీష్ మీడియం అంటే జీవనోపాధికి ఉపయోగపడుతుందో కానీ జీవితానికి ఉపయోగపడదండి. ఓకే, జీవనోపాధికి ఉపయోగపడుతుంది, జీవితానికి ఉపయోగపడాలి. మనకు అన్నీ తెలియాలి, అన్నీ తెలుసుకోవాలంటే మాతృభాష నుంచి ఇది లేదు. కాబట్టి తెలుగులోనే మాట్లాడడం, తెలుగుని రక్షించుకుందాం అనేటటువంటిది కూడా మనం గుర్తించాలి. అంటే లాస్ట్ ఫైనల్గా సార్, ప్రస్తుతం ఇంగ్లీష్ పైన మోజుపడే పేరెంట్స్ కానీ సమాజానికి కానీ ఏం చెప్తారు మీరు ఒక ఉద్యమకారంగా? అవసరమే, ఇప్పుడు ఇంగ్లీష్ అవసరమే, చదవద్దనట్లే, మనకు పరాయి భాష కూడా అవసరమే. ఇప్పుడే చెప్పినట్టుగా జీవనోపాధికి అవసరమే అది. కానీ అదే గొప్పది అనుకోవడం మాత్రం పద్ధతి కాదు. ఖచ్చితంగా మన మాతృభాషని మనం గౌరవించుకొని తద్వారా మనం నిజమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మన మాతృభాషని దాన్ని గౌరవించుకోవాలి. దాంట్లో మీరు కూడా అంటే తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించి వాళ్ళకు కనీసం చిన్న వేమన పద్యాలు, చిన్న చిన్న నీతి కథలు, పిల్లల కథలు, ఇటువంటి కథల్ని వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలని ఇట్లా నీతి కథలను అందించడం, చిన్న పెద్ద అవసరం చిన్న అందించి వాళ్ళు ఎలా తెలుస్తుందండి, వీటి ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. పిల్లలకు మనం చెప్పేటటువంటి పరిస్థితి అంటే సమయం తల్లిదండ్రులకు ఉండకపోవచ్చు, కనీసం ఈ పుస్తకాల ద్వారా వాళ్ళకు కొంత జ్ఞానాన్ని అందించాలనేటటువంటిది నా ఆలోచన. కాబట్టి తెలుగు భాషని కాపాడుకోవాలి, తెలుగులోనే మాట్లాడాలి. ఇంగ్లీషులో మాట్లాడడం అనేది గొప్పగా అని మాత్రం అనుకోవద్దు. అది జీవనోపాధికి మాత్రం అవసరం, జీవితానికి మాత్రం అవసరం కాదు అనేటటువంటి ఆలోచన. థ్యాంక్ యూ సార్, సుమన్ టీవీకి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ఇది తెలుగు పండిట్ గారు చెబుతున్నారు. తెలుగు భాష అనేది ఖచ్చితంగా ఒక మానవ జీవనానికైతే 100% సూటబుల్ తెలుగు భాష గొప్పతనాన్ని చాటడానికి తాను జీవితాంతం ఒక ఉద్యమం అయితే కొనసాగిస్తాను. అందులో భాగంగానే ఈ వేలాది బుక్స్ సేకరించాను. సో భవిష్యత్తులో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి నాకు సహకరిస్తే కనుక ఒక తెలుగు లైబ్రరీని సూర్యాపేటలో పర్మనెంట్గా నిర్మించాలనేది తన జీవిత ఆశయం కూడా చెబుతున్నారు. మొత్తంగా తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడడం కోసం అలివేలు తెలుగు పండిట్ గారు చేస్తున్న కృషి మాత్రం అభినందనీయమని చెప్పుకోవాలి. మరో టాపిక్తో మరోసారి కలుద్దాం. నమస్తే.